Toon Bells. డ్రీమ్ల్యాండ్ అడవి తన అందమైన చెట్లు ఇంకా పూల వల్ల రాజ్యంలో ఫేమస్ అయిపోయింది. ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇక్కడికొచ్చిన పక్షులు కాని జంతువులు కాని ఒక్కసారి ఈ అడవికి వచ్చాయంటే వదిలి వెళ్ళవు. ఒకరోజు సాయంత్రం జంతువులన్నీ చెరువు ఒడ్డు దగ్గర్లో ఆడుకుంటూ ఉన్నాయి. మిత్రులారా, మీకు ఈ విషయం తెలుసా? మన పక్క అడవిలో ఏం జరిగిందో? అక్కడ చెట్లన్నింటినీ ప్రభుత్వం నరికేస్తోంది. ఇప్పటికే అక్కడ సగం అడవి మాయమైపోయింది. అడవి సగానికి పైగా నాశనం అయిందా? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం, వాళ్ళ అడవిని నాశనం చేసిన తర్వాత ఇక్కడికొచ్చి మన అడవిని నాశనం చేయరు కదా? లేదు లేదు, ఆ అడవిలో జంతువులన్నీ చెత్తను నింపేశాయి. ప్రభుత్వం చూసి ఈ అడవి వల్ల అనేక రోగాలు వస్తాయేమోనని ఆ అడవిలో ఉన్న చెట్లన్నింటినీ నరికేశారు. మన అడవి అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ చెట్లన్నింటినీ నరికేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. అప్పుడే నీటితో నిండిన ఒక బెలూన్ వచ్చి చెట్టు మీద పడింది. అది పగిలి అందులో ఉన్న రంగు చెట్టుకి అంటుకుంది. అరే, అసలేంటిది? నన్ను కాస్త వెళ్ళి చూడనివ్వు. రాము ఏనుగు తన తొండాన్ని చెట్టుకు ఆనించి చెక్ చేసింది. ఇది ఒక జిగట పదార్థం. అప్పుడే గాల్లో నుండి ఇంకొన్ని బెలూన్స్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క చెట్టు పైన పడ్డాయి. అసలేం జరుగుతుంది? ఈ బెలూన్స్ అన్నిటినీ ఎవరో పడేస్తున్నారు? జంతువులన్నీ చాలా ప్రయత్నించాయి బెలూన్స్ అన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయని కనిపెట్టడానికి. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరో మనతో ఆటలాడుతున్నారు అనిపిస్తోంది. జంతువులన్నీ అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. కానీ బెలూన్స్ వచ్చి చెట్ల మీద పడ్డం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంకాలం జంతువులన్నీ ఒకచోట సమావేశం అయ్యాయి. ఒకవైపు తేనెటీగల గుంపు ఉంది, ఇంకోవైపు కోతుల గుంపు. మిత్రులారా, ఇక మేం బయలుదేరుతాము. మీరు ఎక్కువ రోజులు పట్నంలోనే ఉండిపోకండి, సరేనా? అవును, తేనెటీగలు కోతులు వెళ్ళిన తర్వాత మన అడవంతా ఖాళీగా ఉన్నట్టుంటుంది. లేదు, మేమందరం త్వరగానే తిరిగి వచ్చేస్తాం. బాయ్ బాయ్ మిత్రులారా. బాయ్ బాయ్. జంతువులన్నింటికీ బాయ్ చెప్పి తేనెటీగలు ఇంకా కోతులు పట్టణానికి బయలుదేరాయి. ఇంకా మిగతా జంతువులన్నీ వాటి వాటి ఇళ్లకు బయలుదేరాయి. మరుసటి రోజు ఉదయం టీను పిచ్చుక తన గూటిలో పడుకుని ఉండగా ఆ కొమ్మ విరిగి గూడుతో పాటు కింద పడిపోయింది. ఏంటిది? నా గూడు ఉన్న కొమ్మ ఎలా విరిగిపోయింది? వెళ్లి చెట్టు పైన చూసింది. దానికి అక్కడ ఆకుపచ్చ రంగులో ఏదో కనిపించింది. అరే, ఈ చెట్టు మీదకి గ్రీన్ కలర్ ఎలా వచ్చింది? అది చుట్టుపక్కల చూస్తే చెట్ల అన్నిటిపైన ఆకుపచ్చ రంగులో దుర్వాసనతో ఏదో కనిపించింది. మెల్లమెల్లగా అన్ని జంతువులకు ఈ విషయం తెలిసింది. అందుకు ఒకచోట సమావేశమయ్యాయి. నాకు అర్థమే కావట్లేదు, మన అడవిలో ఉన్న చెట్లన్నీ ఇంత గ్రీన్ గా, ఇంత బలహీనంగా ఎలా మారుతున్నాయో. మనం దేని గురించి ఒకసారి రాము ఏనుగుతో మాట్లాడాలి. తనకు దేని గురించి ఏమైనా తెలిసే ఉండొచ్చు. అప్పుడే రాము ఏనుగు కూడా అక్కడికి వచ్చింది. నాకు దీని గురించి తెలుసని మీకందరికీ ఎందుకు అలా అనిపిస్తోంది? ఎందుకంటే నువ్వు మాకన్నా పెద్దవాడివి. అంటే దీని అర్థం నువ్వే మా అందరిలో చాలా తెలివైన వాడివి. అది విని రాము ఏనుగు నవ్వుకుని తన తొండాన్ని చెట్టు కానించి వాసన చూసింది. చీ, ఇది చాలా దుర్వాసన వస్తోంది. దీని మీదైతే ఫంగస్ ఉంది. ఫంగస్ అంటే దాని అర్థం? అంటే ఇదొక పఫూంద్. అంటే దాని అర్థం ఏంటి? అరే, మీరందరూ ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? పఫూంద్ అంటే ఒక వైరస్ లాంటిది. అది చెట్లకు అంటుకుంటే చెట్లన్నీ నాశనమైపోతాయి. ఇది విని జంతువులన్నీ భయపడ్డాయి. అంటే మన అడవంతా కూడా నాశనం అయిపోతుందా? ఇప్పుడైతే కాదు, ఈ ఫంగస్ ఎప్పుడైతే వేగంగా వ్యాపిస్తుందో అప్పుడు మన అడవిలో ఉన్న చెట్లన్నిటినీ ఈ ఫంగస్ నాశనం చేసేస్తుంది. అప్పుడే ఒక చెట్టుకున్న 2 బలమైన కొమ్మలు విరిగి కింద పడ్డాయి.
ఇది చాలా పెద్ద ప్రమాదంలా ఉంది. అయితే ఈ ఫంగస్ని మనం ఎలా ఆపగలము? దీనికి ఒక్కటే విరుగుడుంది. మీరు ఈ అడవిని వదిలిపెట్టి వేరే అడవికి వెళ్ళండి. అసలు నువ్వెవరు? నేను ప్యారడైజ్లో నానీని. ఏంటి? మీ అందరికీ కళ్ళు కనిపించట్లేదనుకుంటా. నేనొక కాకిని. నా పేరు కాకి కాలు. మా అడవికి నువ్వెందుకొచ్చావు? నేను ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నానా, నా ముక్కును ఇబ్బంది పెట్టే వాసన నాకు తగిలింది. నేను అనుకున్నాను జంతువులైతే మందు తాగవు కదా, అయితే ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటూ కిందికి వచ్చాను. అయితే నువ్వు మమ్మల్ని ఎక్కడ పంపించాలనుకుంటున్నావు? నేను మీకు ఒక గుహను చూపిస్తాను. ఆ గుహ లోపలికి వెళ్ళి నడుస్తూనే ఉండండి. తర్వాత ఆ గుహ ద్వారము బ్లూ ల్యాండ్ అడవికి తీసుకెళ్తుంది. అక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు. నాకు ఈ నిర్ణయం సరైంది కాదనిపిస్తుంది. టీను, మన అడవి ఇంతకు ముందులా లేదు. మనం ఇక్కడ జీవించలేము. అప్పుడే ఇంకో చెట్టు కింద పడిపోయింది. చూడండి, రేపు ఉదయం కల్లా మిగతా చెట్లన్నీ కూడా నాశనం అవుతాయి. ఇంకా మనం ఏం చెయ్యగలం? అప్పుడు జంతువులన్నీ అడవిని వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాయి. టీను పిచ్చుక కూడా తన మనసు మార్చుకుంది. పదండి, మీరందరూ నాతో రండి. కాలు కాకి అన్నింటినీ ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్ళి ఇలా చెప్పింది. ఈ గుహ లోపలికి వెళ్ళండి. ఆగకుండా వెళ్తూనే ఉండండి. సూర్యోదయం అయ్యేలోపు మీరు బ్లూల్యాండ్ అడవికి చేరుకుంటారు. జంతువులన్నీ ముందుకు వెళ్ళాయి. కుట్ర పన్నిన కాకి అది చూసి నవ్వుకుంటూ ఉంది. జంతువులన్నీ చాలాసేపటి వరకు వెళుతూనే ఉన్నాయి, కాని వాటికి ఏమీ కనిపించడం లేదు. ఆ కాలు కాకి నిజమే చెప్పిందని నాకు అనిపించడం లేదు. టీను, అక్కడికెళ్తే మనం బ్రతకలేము. మనం చూశాం కదా అడవంతా ఎలా నాశనమైపోతోందో. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ అడవి మన ఇల్లు లాంటిది. ఎవ్వరూ కూడా వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోరు. ఇలా చెప్పి టీను పిచ్చుక ఎగిరిపోయింది. ఒకవైపు కాలు కాకి అడవిలో ఒంటరిగా ఉంది. అప్పుడే ఒక బండి వచ్చి దానికి దగ్గర్లో ఆగింది. అందులో నుండి ఒక వేటగాడు దిగాడు. గురువుగారు, నేనైతే నా పనిని పూర్తి చేశాను. జంతువులన్నీ ఆ గుహ లోపల ఉన్నాయి. సూర్యోదయం అయ్యేలోపు ఈ అడవంతా మాయమవుతుంది. వా, చాలా బాగుంది. ఇప్పుడు నేను తుపాకీ తీసుకుని అక్కడికి వెళ్తాను. అక్కడున్న జంతువులన్నింటినీ చంపేస్తాను. ఇక అప్పుడు ఈ అడవంతా నాదే అవుతుంది. అప్పుడే టీను పిచ్చుక అక్కడికి చేరుకుంది. అంటే నా అనుమానం సరైంది. నువ్వే మా అడవిని నాశనం చేయడానికి వచ్చావన్నమాట. అంతే కదా కాలు కాకి? హా, ఇతడు మా గురువుగారు. ఇతడే బెలూన్స్ లోపల ఆ విషాన్ని నింపి అడవిలో ఉన్న ప్రతి చెట్టుపైకి విసిరాడు. దాంతోనే మీ అడవి నాశనం అవ్వడం మొదలైంది. నువ్వు చేసిందంతా చాలా తప్పు. ఇప్పుడు నువ్వు కోప్పడినంత మాత్రాన ఏమీ జరగదు. ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నువ్వే నష్టపోతావు. నేను ఒంటరిగా ఉన్నానని నీకు అనిపిస్తుందా? తను అలా చెప్పేలోపే దాక్కుని ఉన్న జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అరే, మీరందరూ వెనక్కిలా వచ్చారు. మేము మేము ఇక్కడికి ఇక్కడికి ఎందుకు ఎందుకు తిరిగి వచ్చామంటే వచ్చామంటే ఈ అడవి ఈ అడవి మాకు మాకు ఇల్లు ఇల్లు లాంటిది. లాంటిది. వా, డైలాగ్ అయితే భలే చెప్పారు, కానీ నా దగ్గర తుపాకీ ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు, అలాగే అడవిని కూడా కాపాడలేరు. వేటగాడు తుపాకీ తీశాడు. దాన్ని పేల్చబోయాడు కూడా. అప్పుడే ఒక కోతి తన పైకి దూకి దాన్ని లాక్కుంది. అరే, ఇదెక్కడి నుంచి వచ్చింది? అతను వెనక్కి తిరిగి చూస్తే కోతుల గుంపు అక్కడికి చేరుకుంది. ఇప్పుడు మీరెందుకు తిరిగి వచ్చారు? టీను పిచ్చుక మమ్మల్ని పిలుచుకొని వచ్చింది. నువ్వు చూస్తూ ఉండు. మా ఇంటిని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే వాళ్ళకే గతి పట్టిస్తామో. తేనెటీగలు, అప్పుడు తేనెటీగలన్నీ కలిసి వేటగాడిని చుట్టుముట్టాయి. ఇప్పుడు ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరిగెత్తండి. అప్పుడు ఈగలన్నీ కలిసి వేటగాడిని చుట్టుముట్టాయి. ఆ! అయ్యో దేవుడా! ఆ! ఆ! అతన్ని గట్టిగా కుట్టేశాయి. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. అయితే ఇప్పుడు త్వరగా చెప్పు, ఈ ఫంగస్ ని ఎలా ఆపాలి? నా బండిలో ఒక డ్రమ్ ఉంది.
ఆ డ్రమ్ములో నూనె ఉంది. ఆ నూనె వాడితే ఈ ఫంగస్ అంతా మాయమైపోతుంది. మిత్రులారా త్వరగా పదండి. కోతులన్నీ కలిసి బండిలో ఉన్న డ్రమ్ని కిందకి దించి ఆ తర్వాత ఆ నూనెని చేతులతో తీసుకుని అడవిలో ఉన్న చెట్లన్నింటికీ పూయడం మొదలుపెట్టాయి. కొద్ది సమయంలోనే చెట్లన్నింటికీ నూనె రాసేశాయి. చెట్లన్నీ మామూలుగా మారిపోయాయి. జంతువులన్నీ ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాయి. మంచిదైంది, ఫంగస్ తొలగిపోయింది. నేను నడవలేకపోతున్నాను. నన్ను మా ఊరి వరకు తీసుకొని వెళ్ళండి. అది విని జంతువులన్నీ నవ్వాయి. మళ్ళీ అడవిలో సంతోషపు ఛాయలు అలుముకున్నాయి. బొప్పాయి, నువ్వు చాలా పెద్దదానివయ్యావు. ఇప్పుడిక నీవు చాలా త్వరలోనే నేల మీదకు జారిపోతావు. నేను జారిపోతాను. ఏ జంతువుకి కూడా తెలియకపోతే బాగుండు నేను మాయా బొప్పాయిని అని. ఏ స్వార్థపరులైనా నన్ను తీసుకెళితే ఏమేం కోరుకుంటారో తెలియట్లేదు. అరే, నువ్వు కాని ఏం మాట్లాడకూడదు. అలా నువ్వు మాట్లాడకుండా ఉంటే ఏ జంతువుకి కూడా నువ్వు మాయా బొప్పాయివి అని తెలియదు. హా, ఈ ఐడియా బాగుంది. అరే వా, దొరికింది ఈరోజు ఆహారం. మీటు భూమి మీదకి దిగి దాని దగ్గరికి వెళ్ళింది. అది బొప్పాయిని ఒక 2 సార్లు కొరుకుతుంది మరియు సంతోషంగా తినడం ప్రారంభించింది. ఎంత రుచికరమైన బొప్పాయి, మజా వచ్చింది. అబ్బా, కొంచెం నీళ్లు దొరికితేనా ఇంకా బాగుంటుంది. అది అలా అనగానే బొప్పాయి మెరవడం ప్రారంభించింది. అది చూసి మిట్టుకి షాక్ అయింది మరియు దాని ముందు నీళ్ల కుండ ఒకటి ప్రత్యక్షమైంది. అరే, ఈ చమత్కారం ఏమిటి? నేను అలా కోరుకున్నానో లేదో వెంటనే బొప్పాయి మెరిసింది. తర్వాత ఈ నీళ్లు కూడా. ఒకవేళ ఇది మాయా బొప్పాయి కాదు కదా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావు. అరే వా, నువ్వు మాట్లాడగలుగుతున్నావు కూడా. అవును మీటు, నేను మాయా బొప్పాయిని. ఏదైనా జంతువు ఒకవేళ నన్ను ఒక బైట్ తిని ఏదైనా కోరుకుంటే నేను వారి యొక్క కోరిక నెరవేరుస్తాను. ఓ అలాగా. కానీ ఒకవేళ నీ దగ్గర తినడానికి అసలు ఏమీ లేకపోతే అప్పుడేం జరుగుతుంది? ఏదైనా జంతువు యొక్క 3 కోరికలు నెరవేరాక నేను మళ్ళీ భర్తీ అవుతాను. ఇక అప్పుడు ఆ జంతువు యొక్క గులాంగా ఉండను నేను. అయితే సరే, నా 2వ కోరిక ఏమిటంటే నువ్వు ఎప్పుడూ ఎగురుతూ గాల్లో ఉంటావు. అది అలా అనిన వెంటనే బొప్పాయి గాలిలో ఎగురుతూ ఉంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు మిట్టు. ఇప్పుడిక నేను నీతోనే ఉంటాను. ఆ రోజు నుంచి ఇద్దరూ ఒక్కటిగానే ఉంటూ ఉన్నారు. ఆ రోజు నుంచి మిట్టు అడవిలో ఉన్న జంతువులకన్నీ సహాయం చేసేది. జంతువులకి ఏం కావాలన్నా మిట్టు దాన్ని తీసుకొచ్చి వాళ్ళకిచ్చేది. ఈ విషయం అడవిలో అందరికీ తెలిసిపోయింది మరియు మీకు అనే గండు పిల్లి వరకు ఆ విషయం చేరుకుంది. అతియాస పిల్లికి దీని వెనకాల ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలని మీటు దగ్గరికి వెళ్తుంది. హాయ్ హాయ్, నాకెవరైనా సహాయం చేయండి. ఓయ్ మిట్టు, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి విషయం మీకు? నువ్వెందుకలా అరుస్తూ ఉన్నావు? మీటు, నాకు గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. నువ్వు నా కోసం ఆ నల్ల కుండల్లో పూసే పువ్వుల్ని తీసుకొస్తావా? వాటిలో ఎలాంటి నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది. అది కష్టపడడం చూసి మీటూకి చాలా బాధ వేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండ మిత్రమా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలా అంటూ మీటు తన ఇంట్లోకి వెళ్తుంది. పిల్లి కూడా వెళ్లి లోపల ఏం జరుగుతుందో చూడ్డం ప్రారంభించింది. మీటు బొప్పాయిని ఒకసారి కొరికి మరియు ఇలా అంటుంది.
మాయా బొప్పాయి, నాకు ఆ నల్ల కొండలపైన పూసే నీలం పువ్వులు కావాలి. అది వింటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది మరియు దాని ముందు ఇప్పుడు నీలిరంగు పూలు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడే పిల్లి లోపలికొచ్చేసింది. అరే మీకు, నువ్వు ఇక్కడ ఆ, నేను మొత్తం చూసేశాను. అలా అంటూ త్వరగా అది బొప్పాయి మీద నోరు పెట్టి ఒక బైట్ తినేస్తుంది. ఓ మాయా బొప్పాయి, నువ్వు ఇక మీదట నేనేం చెప్తే అది చేస్తావు. వెంటనే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి. అలా అంటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది, గాలిలోకి ఎగిరింది. నువ్వు చేసింది ఏం బాగోలేదు మీకు. బొప్పాయి మిత్రమా, నువ్వు అతనితో పాటు వెళ్ళకు. ఇతను నా బైట్ తిని కోరిక కోరుకున్నాడు మీటు. నేను ఇతని కోరిక నెరవేర్చాల్సి ఉంటుంది. మీటు, నువ్వు ఒకవేళ దీని గురించి ఎవరికైనా చెబితే ఈ బొప్పాయిని నేను నాశనం చేసేస్తా. మీకు పిల్లి అక్కడి నుంచి వెళ్తుంది మరియు బొప్పాయి కూడా దాని వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. తెలియట్లేదే ఈ మీకు ఏం చేస్తుందో ఏమో. ఏ మాయా బొప్పాయి, ఈరోజు ఎలుగుబంటి ఏం వేటాడిందో దాన్ని వెంటనే అక్కడి నుంచి మాయం చేసి ఇక్కడికి తీసుకొని రావాలి వెంటనే. అలా అంటుండగా బొప్పాయి మెరవడం ప్రారంభించింది. ఈ రోజం చక్కగా వేటలో పెద్ద కుందేలే పడింది. చాలా రుచిగుంటుంది. అలా అంటూ ఆ కుందేలుని తినడానికి అది దగ్గరికి వెళ్ళగానే ఆ కుందేలు అక్కడి నుంచి మాయమైపోయింది మరియు మీకు పిల్లికి ముందు ప్రత్యక్షమైంది. అరే వా, ఎంత తాజా మాంసము. అలా అంటూ చిన్ని పిల్లి తినడం ప్రారంభించింది. మరుసటి రోజు మీకు ఇలా అంటుంది. ఏ మాయా బొప్పాయి, ఈరోజు బగీర ఏదైతే వేటాడిందో దాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అది అలా అనిన వెంటనే బగీరా గుహలో పెట్టిన మాంసం కూడా మాయమైపోయింది. ఇలా ఎలా జరుగుతుంది? నా వేట ఎక్కడికెళ్ళింది? వా, ఈ మాంసం అయితే నిన్నటి దానికన్నా రుచిగా ఉంది. అలా అంటూ మజాగా మాంసం తినడం ప్రారంభించింది. మరుసటి రోజు పిల్లి ఇలా ఆలోచిస్తుంది. ఈ రోజు నాకు అనిపిస్తోంది షేర్ ఖాన్ ఏదైతే వేటాడితే దాన్ని తినాలి అని. అలా అంటూ బొప్పాయికి అది ఇలాగా ఆజ్ఞనిచ్చింది. ఆ రోజు షేర్ ఖాన్ గేదెను వేటాడాడు మరియు దాన్ని తన గుహలో పెట్టుకున్నాడు. అప్పుడు సడన్ గా ఆ మాంసం కూడా మాయమైపోయింది. మీకు పిల్లి దగ్గరికి ప్రత్యక్షమైంది. షేర్ ఖాన్ యొక్క ఆహారం దొంగతనమైన విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆ రోజు సాయంత్రం షేర్ ఖాన్ అందరినీ సభకు రమ్మని ఆదేశించాడు. చాలా మజా వచ్చింది. ఈ షేర్ ఖాన్ చేసిన వేట చాలా పెద్దది. రాబోయే చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది. అలా అంటూ మిక్కు సంతోషంగా పడుకొనుంది. సాయంత్రం వేళ అది లేచిన వెంటనే దాని ముందు మీటు ఉండడం చూసింది. మీటు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నా మిత్రుడు బొప్పాయితో మాట్లాడడానికి వచ్చాను. ఇది ఇప్పుడు నాది. నువ్వు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓ మాయా బొప్పాయి, ఈరోజు నువ్వు నా కోసం తాజా తాజా చేపల్ని తీసుకునిరా. మీటు గండు పిల్లి, నీ యొక్క 3 కోరికలు నెరవేరిపోయాయి. ఇప్పుడిక నీ ఆజ్ఞలు నా మీద పని చేయవు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీటూకైతే నువ్వు లెక్కలేనన్ని కోరికలు తీర్చావు. నాకెందుకు ఇలా చెప్తున్నావు? మీటు ఒక మంచి రామచిలుక. అది ఎప్పుడూ ఇతరుల మంచి కోసం నా సహాయం కోరింది. అందువల్లే నేను దాని యొక్క ప్రతి కోరిక తీర్చాను. కానీ నువ్వొక దుష్ట జంతువువి. నువ్వు నా చేత దొంగతనం చేయించావు. ఇప్పుడు నేను దీనికి నీకు శిక్ష కూడా వేస్తాను. పద మీటు, సభకి సమయం అయింది. అలా అంటూ బొప్పాయి మరియు మీటు గాలిలో ఎగురుతూ ఉన్నారు మరియు మీకు పిల్లి కూడా వాళ్ళ వెనకాలే వాళ్ళని ఆపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సభ ప్రారంభమైంది. జంతువులన్నీ షేర్ ఖాన్ ముందు నించునున్నాయి. ఈరోజు నా ఆహారం కూడా దొంగతనం జరిగింది. అసలు ఆ జంతువు ఎవరు? ఇంతమంది ఆహారం దొంగతనం చేస్తున్నదెవరు?
అప్పుడు బప్పాయి మరియు మీటు అక్కడికొచ్చాయి. వెనకాలే మీకు పిల్లి కూడా అక్కడికొచ్చేసింది. షేర్ ఖాన్, నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అరే, ఒక బొప్పాయి ఎలా మాట్లాడుతోంది? షేర్ ఖాన్, నేను ఒక మాయా బొప్పాయిని. ఈ రోజు వరకు ఏవైతే దొంగతనాలు జరిగాయో అవన్నీ కూడా మీకు పిల్లి నాతో దౌర్జన్యంగా చేయించింది. నీకు ఎంత ధైర్యం మీకు గండు పిల్లి? లేదు షేర్ ఖాన్, ఇది అబద్ధం చెప్తుంది. ఒకవేళ నమ్మకం లేకపోతే మీరందరూ ఇతని ఇంటికి వెళ్ళండి. అది విని జంతువులన్నీ దాని ఇంటికి వెళ్ళాయి. అక్కడ షేర్ఖాన్ ఏం చూశాడంటే అది ఉదయం వేటాడిన జంతు యొక్క మాంసం తన ఇంట్లో ఉంది. ఈ రోజు నుంచి 20 రోజుల పాటు నువ్వు నల్లటి గుహలో బందీగా ఉంటావు. షేర్ఖాన్ మీకు పిల్లికి శిక్షణ విధించాడు మరియు బప్పాయిని ఇలా అడిగాడు. బొప్పాయి, నువ్విప్పుడు ఎక్కడికి వెళతావు? మళ్ళీ ఎవరైనా స్వార్థపరుల చేతికి దొరికితే అప్పుడు వాళ్ళు మళ్ళీ నీతో చెడ్డ పనులు చేయిస్తారు. నేను మీటుతో పాటే ఉంటాను. ఇతను చాలా మంచివాడు. ఎల్లప్పుడూ ఇతనితో పాటే ఉండాలనుకుంటున్నాను. అది విని మీటు చాలా సంతోషించింది. పదే బప్పాయి, ఇప్పుడు నువ్వు నాతో పాటు రా. బప్పాయి మీటుతో పాటు తన ఇంటికి వెళ్ళిపోయింది మరియు ఆ రోజు నుంచి బప్పాయి మీటుతో పాటే ఉంటూ ఉంది.